హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఇచ్చిన ఫంక్షన్ కనుక గమనించినట్లయితే పైన సైన్ కాస్ ఉంది న్యూమరేటర్లో, కింద డినామినేటర్లో సైన్లో క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇంటిగ్రల్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు అండ్ ఎఫ్ ఆఫ్ పై బై 6 అడుగుతున్నారు. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 ఇచ్చారు, మేబీ టు ఫైండ్ దట్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో అయితే డైరెక్ట్గా స్టాండర్డ్ ఇంటిగ్రల్ అయితే కాదండి, చూడంగానే చెప్పొచ్చు. ఇంకా ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలో కూడా అంత క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ రావాలంటే ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలో మేబీ మనం డినామినేటర్లో ఉన్న క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ని ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. ఎలాగూ మొత్తం సైనుల్లో ఉంది కాబట్టి డినామినేటర్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని ఫ్యాక్టరైజ్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. సో డినామినేటర్లో 4 sin square x ప్లస్ 5 sin x ప్లస్ 1 ఉంది. సో 4, 5, 1 ఈ నంబర్స్ చూస్తే ఎప్పుడు ఫ్యాక్టరైజ్ అవుతుందంటే 5 మధ్యలో ఉన్న 5 sin xని 4 sin x sin x ప్లస్ 1 రాస్తే ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 4 sin x కామన్ తీద్దాం. లోపల నెక్స్ట్ 2 టర్మ్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ 2 టర్మ్స్లో ఏం తీయవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీ హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్. సో sin x ప్లస్ 1 ఇంటూ 4 sin x ప్లస్ 1. అయితే ఎందుకు ఫ్యాక్టరైజ్ చేసామంటే మేబీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మైట్ క్యాన్సిల్ విత్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇన్ ద న్యూమరేటర్. కానీ న్యూమరేటర్లో ఈ రెండిట్లో ఏ ఫ్యాక్టర్ ఇప్పుడే కనిపించట్లేదు మనకి. సో అందుకని న్యూమరేటర్ని కూడా కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి చూస్తే అక్కడ న్యూమరేటర్లో sin 2xని మనం మార్చవచ్చు. sin 2x ఫార్ములా వాడి sin 2x ఈజ్ 2 sin x cos x. సో ఇప్పుడు ఇందులో 2 cos x మనం కామన్ తీయచ్చు. sin 2x ఫార్ములాను ఓపెన్ చేయంగానే మనకు అక్కడ 2 cos x కామన్ కనిపిస్తుంది. 2 cos x కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లో సైన్ మిగులుతుంది, నెక్స్ట్ టర్మ్లో 1 మిగులుతుంది. సో ఇప్పుడు ఇట్లా ఫ్యాక్టరైజ్ చేసుకున్నాయి ఇంటిగ్రల్లో వేసుకుంటే గివెన్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పైన న్యూమరేటర్ ఇలా ఫ్యాక్టరైజ్ అయింది 2 cos x ఇంటూ sin x ప్లస్ 1 బై కింద డినామినేటర్ sin x ప్లస్ 1 ఇంటూ 4 sin x ప్లస్ 1 dx. సో ఇమీడియట్గా మనం sin x ప్లస్ 1 క్యాన్సిల్ అవుతున్నట్టు చూడొచ్చు. సో ఇప్పుడు మిగిలిన ఇంటిగ్రల్ ఏమవుతుందంటే 2 cos x బై 4 sin x ప్లస్ 1 dx. సో ఇప్పుడు ఇమీడియట్గా ఐడియా వస్తుందండి టీ ఏం పెట్టుకోవాలో. అక్కడ పైన న్యూమరేటర్లో cos x dx ఉంది కాబట్టి టీని sin x అని పెట్టుకోవచ్చు, ఎందుకంటే dt అక్కడ రెడీగా ఉంది. సో sin x అని పెట్టుకునే బదులు మొత్తం డినామినేటర్ని టీ పెట్టుకుందాం. అయినా కానీ ఏం ప్రాబ్లం అవుదండి, ఎందుకంటే కాన్స్టెంట్స్ని మనం ఎలాగో మేనేజ్ చేయొచ్చు. సో పుట్ టీ యాజ్ 4 sin x ప్లస్ 1. dt ఏమవుతుందంటే ఇక్కడ 4 cos x dx, డెరివేటివ్ ఆఫ్ sin x cos x, 4 కాన్స్టెంట్ ఎలాగూ ఉంటుంది. సో పైన మనకి న్యూమరేటర్లో 2 cos x dx ఉంది. సో ఇక్కడి నుంచి రైట్ సైడ్లో ఉన్న ఒక 2ని లెఫ్ట్ సైడ్కి పంపిస్తే dt బై 2 ఈక్వల్ టు 2 cos x dx. ఇప్పుడు మనం ఆ ఇంటిగ్రల్ని పూర్తిగా టీల్లోకి మార్చుకుంటే ఇంటిగ్రల్ 2 cos x dx పైన ఉన్న 2 cos x dx ఈజ్ dt బై 2 బై కింద 4 sin x ప్లస్ 1 మొత్తం t. సో ఇప్పుడు 1 బై 2 బయటకు తీయొచ్చు మనం. 1 బై 2 dt బై t, dt బై t స్టాండర్డ్ ఇంటిగ్రల్ ln t. సో ఇది ఏమవుతుందంటే 1 బై 2 ln t ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అయితే మనం ఎక్స్లో ఇవ్వాలి ఫంక్షన్ని. సో రిటర్న్ బ్యాక్ టు ఎక్స్, పుట్ టీ బ్యాక్ యాజ్ 4 sin x ప్లస్ 1. ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేసాము, మళ్ళీ అదే సబ్స్టిట్యూట్ చేస్తే 4 sin x ప్లస్ 1 ప్లస్ సి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయితే మనల్ని ఎఫ్ ఆఫ్ పై బై 6 అడుగుతున్నారు. సో ఆ ఎఫ్ ఆఫ్ పై బై 6 కావాలి అంటే ముందు ఈ సి కనుక్కోవాలి. ఆ సి కనుక్కోవడానికి ఈ కండిషన్ ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0. సో ముందు మనం 0 పెడదాం ఇందులో. పుట్టింగ్ x ఈక్వల్ టు 0 ఆన్ బోత్ సైడ్స్, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ హాఫ్ ln 4 sin 0 ప్లస్ 1 ప్లస్ సి. సో 4 sin 0 0,
ప్లస్ 1 1 ఉంటుంది, లాన్ 1 మళ్ళీ 0 అవుతుంది. అంటే బేసికల్గా ఎఫ్ ఆఫ్ జీరో 0 ప్లస్ సి, కానీ ఎఫ్ ఆఫ్ 0 వాళ్ళు ఇచ్చారు 0 అని. సో ఇక్కడ నుంచి క్లియర్గా సి ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఈ సీన్ తీసుకెళ్ళి మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పెడితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ జస్ట్ దట్ లాన్ టర్మ్, హాఫ్ లాన్ mod 4 sin x ప్లస్ 1. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ పై బై 6 అడుగుతున్నారు. సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ పుట్టింగ్ ఎక్స్ ఈక్వల్ టు పై బై 6 ఆన్ బోత్ సైడ్స్. హాఫ్ లాన్ 4 sin పై బై 6 ప్లస్ 1. సో sin పై బై 6 అంటే sin 30. సో sin 30 half. So f of pi by 6 is half of ln 4 sin pi by 6. 1 by 2 plus 1. So half ln 2 plus 1, 3. సో బేసికల్గా నేను ఎప్పుడు లాన్ రాసినా అది లాగేన్ అండి. లాగ్ టు ద బేసీ, లాగ్ టు ద బేసీని లాన్ అని కూడా రాయొచ్చు. సో హాఫ్ లాగ్ 3, అక్కడ ఆప్షన్స్లో లాగ్ ఉంది కాబట్టి మళ్ళీ నేను లాగ్ రాశాను. సో హాఫ్ లాగ్ 3 ఆన్సర్ అవ్వాలి. సో హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. బేసికల్లీ అన్ ఈజీ ప్రాబ్లమ్ ఇన్ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. పూర్తి చాప్టర్ ప్లేలిస్ట్ అయితే ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.